హలో. నమస్తే ఫ్రెండ్స్. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణ ఈస్ట్ కుకింగ్ వ్లాగ్స్. సో, ఈరోజొచ్చేసి నేను మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి ప్రిపేర్ చేస్తున్నానబ్బా! సో, అదేంటంటే ఇప్పటిదాకా నేనైతే రెడ్ దోస అన్నది వేయలేదు యాక్చువల్లీ. సో, ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి ఇక్కడైతే నేను రెడ్ దోస అండ్ ఇడ్లీకి బ్యాటర్ రెడీ చేస్తున్నాను. సో, ఇక్కడొచ్చేసి ఒక కప్పు మినపగుళ్ళకి 2 కప్పులు రెడ్ రైసు. ఇది యాక్చువల్లీ బ్లింకిట్‌లో తీసుకున్నాను. కానీ మరి ఏంటో ఈ బియ్యంకి డిఫరెన్స్ నాకైతే తెలీదు. సో, ఇదిగోండి ఇలాగైతే ఉన్నాయి రెడ్ రైసు. సో, అయితే నేనిక్కడ 2 కప్పులు రెడ్ రైస్ తీసుకున్నాను. సో, కొంచెం వాయిస్ అయితే బాగోలేదబ్బా! సో, ఫీవరు. ఇదైతే ఓల్డ్‌వే అనమాట. వీడియోసొచ్చేసి వీడియో రికార్డ్ చేశాను గానీ, నేను వాయిస్ ఓవర్ అది అసలు ఏం చేయలేదు. సర్లే అని చెప్పేసి ఇంకా ఎలాగో వీడియోస్ లేవని ఇది పెడుతున్నాననమాట. సో, దీనిలో వచ్చేసి నేను కొంచెం పచ్చెనపప్పుని మెంతులు వేశానబ్బా! అవి కొంచెం వాటర్ పోసుకొని 8 అవర్స్ నానాలి కదా! సో, అది ఆల్రెడీ నానబెట్టేసాను. ఇక్కడొచ్చేసి ఇడ్లీకి వేరేగా నానబెడుతున్నాను నేను. అంటే మరి మిల్లెట్స్‌లో అవి నేను కంబైన్ చేసేదాన్ని గానీ, దీనికి నాకు అంత ఐడియా లేదు. ఇంక అందుకని చెప్పేసి నేను ఇడ్లీకైతే వేరేగా చేస్తున్నాను. దాంతో ఒక కప్పు అయితే మినపగుళ్ళు తీసుకొని, ఒక కప్పు బ్రౌన్ రైస్, నెక్స్ట్ ఒక కప్ వచ్చేసి రెడ్ రైస్ అనమాట ఇది. నేను రెడ్ రైస్ ఏస్తున్నాను ఇడ్లీలకి. సో, మరి చూడాలి అసలు యాక్చువల్ ఎలా ఉంటదేమో నాకైతే ఐడియా లేదు. కొంచెం లైట్‌గా అయితే మెంతులేసానబ్బా! అవి కూడా ఒకసారి కలుపుకొని, సరిపడినంత వాటర్ పోసుకొని, ఇక్కడైతే నేను నానబెట్టుకుంటున్నాను. సో, 8 అవర్స్ తర్వాత ప్రాసెస్ అయితే చూపిస్తాను. సో, ఇది ఆఫ్టర్ 8 అవర్స్ తర్వాత అబ్బా! ఇదిగోండి శుభ్రంగా నానిపోయినాయి. సో, ఇక్కడొచ్చేసి నేను ఒక మిస్టేక్ అయితే చేశానబ్బా! అదేంటన్నది నేను చెప్తాను. సో, ఇడ్లీకి కూడా నానిపోయినాయి. ఇక్కడైతే నేను వచ్చేసి బ్రౌన్ అటుకులున్నాయి. అవి కొంచెం యాడ్ చేస్తున్నాను నేను. సో, ఇప్పటిదాకా నేనైతే గ్రైండర్‌లో వేయలేదు. అదే మిస్టేక్ అంటున్నాను గదా! సో, వచ్చేసి నాకు చాలా టైం అయితే పట్టేసింది గ్రైండర్‌లో. మిక్సీ అయితే కొంచెం టైము ఉండునేమో. మరి నాకైతే నేను గ్రైండర్‌గా అయితే ఇదైతే చాలా ప్రాసెస్ పట్టింది. సరిగ్గా నలగలేదు. ఇదిగోండి ఎలా ఉంటది ఏంటని నేనైతే గ్రైండర్‌లో ఏస్తున్నాను. అసలు యాక్చువల్లీ నేను మిక్సీలో అయితే చేసేస్తాను. సో, ట్రై చేద్దామని చెప్పేసి వాడట్లేదని నేనైతే ఇక్కడ ఏస్తున్నాననమాట. గ్రైండర్‌కేసుకుంటున్నాను. సో, అటుకులు, బియ్యం నానబెట్టిన బియ్యాన్ని ఏసేసాను. నాకైతే చాలా టైం పట్టిందబ్బా! నాకు ఏంటో నాకు దానిలో సాటిస్ఫాక్షన్ అయితే లేదు. ఎలా వస్తదో ఏంటో అని. సో, అది నేను ఆల్రెడీ గ్రైండ్ చేసుకొని గిన్నెలో తీసేసుకున్నాను. ఇది ఇడ్లీ పిండయితే నేను మిక్సీలో ఏసేస్తున్నాను. సో, అంటే యాక్చువల్లీగా రెడ్ దోస అట్టు మెయిన్ ఇడ్లీ అంటే రెడ్‌గా వస్తాయేమో అనుకోని ఎక్స్‌పెక్ట్ చేశాను. కానీ ఇక్కడ నార్మల్‌గానే ఉన్నాయి. సో, ఇది నైట్ అయిపోయింది. ఎర్లీ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కనమాట ఇది. ఇదిగోండి ఇడ్లీను అట్టుపిండి అయితే పర్మిట్ అయిపోయింది. నేనైతే ఇక్కడ ఇడ్లీ పిండిలో కొంచెం సాల్ట్ ఏస్తున్నాను. సో, అట్లలో కూడాను. సో, అవి 2 సరిపడాగా అయితే నేను సాల్ట్ వేసుకొని కలుపుకొని రెండిట్లకి సాల్ట్ ఏసుకున్నానబ్బా! సో, అవి ఒకసారి నేను సాల్ట్ అడ్జస్ట్‌మెంట్ చేసుకొని ఇక్కడైతే నేను కలుపుకుంటున్నాను. సో, ఇక్కడ కొంచెం అట్లకి టైం పడతదని చెప్పి సో, ఇడ్లీ అయితే నేను కలిపి పెట్టేసుకున్నాను. సో, ఇక్కడైతే యాక్చువల్‌గా ఇంట్లో ఇవి సీడ్స్ తింటానమాట. అవి ఒలుసుకున్న తర్వాత నేను ఇక్కడైతే ఇడ్లీలకి పెడుతున్నాను ఉడకబెట్టడానికి. సో, ఇక్కడ అంటే ఎట్టయినా ఇడ్లీ ఉండాలబ్బా మాకు. ఇంక అందుకని డైలీ నేను అట్టు ఇడ్లీ ఏస్తాను. సో, 2 అయితే మా వారికి, 2 అయితే నాకనమాట. సో, వచ్చేసి ఇదిగోండి అట్లయితే ఏస్తున్నాను. ఇది అట్ల పన్ను కొన్నప్పుడు చాలా కాస్ట్ ఉండబ్బా! తీసుకున్న తర్వాత ఎట్టాగ నా మొహంలాగా అయిపోతుంది ఇది. అట్ల రేకు. సో, ఇదిగోండి ఇదైతే నేను చెప్పటానికైతే గనక రవ్వ దోస ఉంటది గదా! ఆ కాంబినేషన్‌లో అయితే వచ్చింది. ఇదిగోండి అట్లు బానే ఉన్నాయి. రవ్వ దోసలాగా అయితే ఉన్నాయి. సో, పర్లేదనిపించింది. ఇడ్లీలు కూడా మెత్తగానే ఉన్నాయి. అట్లు కూడా మెత్తగానే ఉన్నాయి. ఇదిగో ఇక్కడ ఇడ్లీ అయితే చూపిస్తున్నాను. గట్టిగా ఉంటాయేమో అనుకున్నాను.
గట్టిగా లేవు. బాగా మెత్తగానే ఉన్నాయి. బాగున్నాయి. చాలా టేస్టీ కూడా ఉన్నాయి. హమ్మయ్య! అనిపించింది నాకైతే. తింటే ఎలాగుంటాయి ఏంటో అనుకోని చాలా టెన్షన్ పడుండే. అయితే తిన్నాకైతే చాలా బాగుంది. మంచిగా అనిపించిందనమాట. సో, ఒకసారి మీరు కూడా డెఫినెట్‌గా ఎవరో ఒక్కొక్కళ్ళు నచ్చితే గనక ట్రై చేయండి. ట్రై చేసి చిన్న కామెంట్ అయితే పెట్టండి ఎలాగున్నదో ఏంటి అని చెప్పేసి. ఓకేనా ఫ్రెండ్స్. నా వీడియో ఈ ఫస్ట్ టైం చూసానంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ఫర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. బాయ్ ఫ్రెండ్స్.